రెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భారీ వర్షాలకు 100 ఎకరాలు నీట మునిగాయి. పంటలు మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎల్లారెడ్డి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వరద ముంచెత్తింది. చిన్న పంట పొలాలన్నీ నీట మునిగిపోయినాయి. భారీ నష్టపరిహారం ఏర్పడ్డది. రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి 100 ఎకరాలు నీట మునిగిపోయాయి. కాబట్టి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భారీ వర్షాలకు 100 ఎకరాలు నీట మునిగాయి. పంటలు మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎల్లారెడ్డి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వరద ముంచెత్తింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్లలో అందిస్తారు. శ్రీకాంత్, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీనికి సంబంధించి 100 ఎకరాలు నీటి మునిగాయి కాబట్టి దీనికి సంబంధించి రైతులు ఏమంటున్నారు? నుంచి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు వాగులు వంకలు పొంగిపోతున్నాయి. మొన్న రైతులు వరి పంటను వేసుకున్నారు. ఈ అతి భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి పంట కూడా తీవ్రంగా పంట కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల 100 ఎకరాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో రైతన్నలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలు నష్టపోయినటువంటి రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎల్లారెడ్డి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో భారీగా వరద ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి. అలాగే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తూనే ఉంది. వర్షంతో రోడ్లన్నీ పూర్తిగా జలమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట, రుక్మిణికుంట, గాంధీనగర్, అయ్యప్ప నగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షం నీరు చేరడంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా, అలాగే జన్మభూమి రోడ్, విద్యానగర్ కాలనీ వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. అలాగే జిల్లాలోని దోమకొండ, పికనూర్, బీబీపేట, మాజరెడ్డి, తాడ్వాయి, రాజంపేట తదితర మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి ఆయా మండలాల్లోని వరి పంట నీట మునిగింది. అలాగే కామారెడ్డిలోని పెద్ద చెరువు అలుగు పారుతోంది. పాల్వంచ మండలంలోని పాల్వంచ వాగు పొంగి పొర్లుతోంది. ఆయా మండలంలోని వాగులు వంకలు పూర్తిగా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితులు అయితే కామారెడ్డి జిల్లాలో నెలకొందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.